మామూలుగా అయితే మనకు బయటకొచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళు 1 వాంగ్మూలం, 2 మెటీరియల్ ఎవిడెన్సు, 3 ఆమె చనిపోయిన దానికి దాఖలాగా డీఎన్ఏ. ఈమెదేందంటే ఆ మొక్కలు, బ్లడ్డు వీటినన్ని నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్లోరోసెంట్ కెమికల్స్ వాడడం ద్వారా చాలా మైన్యూట్‌గా ఉంటాయి. బ్లడ్ గూడా బయటికి మెరుస్తుందనమాట. ఫ్లూరోసెంట్ కెమికల్ చరుగుతారు. లూమినాలు అలాంటి ఫ్లూరోసెంట్ కెమికల్స్ ఉంటాయి. దాంతో పాటు ఆహ్, బ్లూ రే టెక్నాలజీ అంటే బ్లూ రే లైట్, పవర్‌ఫుల్ లైట్ వేయడం ద్వారా ఎముకల పొడులు అవన్నీ గూడా ఆహ్, మెరుస్తా ఉంటాయి. కనిపిస్తాయన్నమాట. వాటినంతా కలెక్ట్ చేసి, వాటిని డీఎన్ఏని ఈ పిల్లల డీఎన్ఏ కంపేర్ చేసినప్పుడు ఇది రిమైనింగ్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ హ్మ్. అండ్ బోన్ రిమైనింగ్స్ ఇవి ఆమెదే, మాధవిదే అని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ముందు అసలు చనిపోయిందనే బాడీ రిమైనింగ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. దాని తర్వాత ఇతనే చంపేసాడనే దానికి ప్రత్యక్ష సాక్షి లేదు. కాకపోతే వీళ్ళకి వెపన్స్ అవన్నీ గూడా దొరికాయి. అంటే కత్తి అదంతా దొరికింది. దాని మీద ఇతను వేలిముద్రలు అవన్నీ గూడా ఇస్తారు. సో, ఎక్కువగా ఏందంటే మెటీరియల్ ఎవిడెన్సు, తర్వాత వాంగ్మూలము, తర్వాత సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సు. అంటే ఇతను మిస్ అయిందని జెప్పి ఇతనే అంటున్నాడు. కానీ ఆమె కెమెరాలో ఎక్కడ కనిపించలేదు. ఇతను మాత్రం తిరుగుతున్నాడు. ఇవన్నీ గూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినది. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ కేస్ గానీ, పోలీసులు ఇలాంటి కేసులో గానీ శిక్ష పడేట్టుగా చేయకపోతే, మరింతమంది దీన్ని ఇన్‌స్పిరేషన్ తీసుకొని, ఓహో! చంపితే ఇలా జేయాలన్నమాట అన్నట్టుగా చాలా జరిగే అవకాశం ఉంది. ఓకే. అందుకని పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకొని హైటెక్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉపయోగించి ప్రూవ్ జేసి తనకు శిక్ష పడే విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారనే దానికి ప్రధానంగా నేను సైకాలజిస్ట్ కాదు గానీ, సైకాలజీ నాకు చాలా ఇష్టం. రెండోది నేను కొంతమంది సైకాలజిస్ట్ ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. వాళ్ళు ఏమంటారంటే, మామూలుగా యూరోప్ గాని, అమెరికాలో ఇలాంటి కిల్లర్స్‌ని సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తారు. అంటే టు అండర్‌స్టాండ్ ద బిహేవియర్. ఇక్కడ మనకి ఇండియాలో అలాంటివి లేవు. హ్మ్. నిజానికి ఇతన్ని సైకాలజిస్టులతో పిలిపిచ్చి సైకాలజీ ప్రొఫైల్ గాని తయారు చేస్తే మనకి మంచి ఉపయోగం ఉంటది. అంటే వీడి మైండ్ సెట్ ఏంటి? ఎలా ఉంది? అనేది మనకు తెలుస్తుంది. కానీ అది చేయట్లేదు. కాకపోతే ఈ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళు ఇతనికి ఏఎస్‌పీడీ అనే ఒక జబ్బు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏఎస్‌పీడీ అంటే స ఆహ్, సైకోపాథెటిక్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఏఎస్‌పీడీ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. హ్మ్. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులకి ల్యాక్ ఆఫ్ ఎంపతి. అంటే ఇతరుల పట్ల, ఇతరులను అర్థం చేసుకున్న గాని, వాళ్ళ పట్ల ఒక ఇది గాని ఏమీ ఉండదు. ఓకే. రెండోదేందంటే వీళ్ళు చాలా కాలిక్యులేటెడ్‌గా బిహేవ్ చేస్తారు. చాలా షార్ప్‌గా ఉంటారు వీళ్ళకి. వీళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే ఉండదు గానీ, కూల్‌గా డీల్ చేస్తారు. తర్వాత వీళ్ళకి నార్సిసిజం ఎక్కువుంటది. తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. అట్లాగే వీళ్ళు పాథలాజికల్ కంట్రోల్ బిహేవియర్ ఉంటది. పాథలాజికల్ కంట్రోల్ అంటే ప్రతి ఒక్కరు నా కంట్రోల్‌లో ఉండాలి. ముఖ్యంగా భార్యలు తమ కంట్రోల్‌లో ఉండాలని ఇలాంటి భర్తలు అనుకుంటారు. ఎక్కడైతే ఆమె ధిక్కరించినప్పుడు వైలెంట్‌గా రియాక్ట్ అవుతారు. దాన్ని సహించలేని ఒక తత్వం వీళ్ళకుంటది. సో, వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో ఆమె గట్టిగా, స్ట్రాంగ్‌గా, అసర్టివ్‌గా మాట్లాడడం గావచ్చు, ఇతన్ని ఎదిరించడం గావచ్చు, దాన్ని ఇతను తట్టుకునే శక్తి లేకపోవడం గూడా జరిగుంటది. హ్మ్. అట్లాగే టాక్సిక్ మాస్కులానిటీ అంటారు. అంటే నేను మగవాడు, స్త్రీలందరూ నాకు అణిగిమణిగుండాలి అనే ఒక టాక్సిక్ మాస్కులానిటీ గూడా ఇతనిలో ఉండే అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళకి హై కాగ్నిటివ్ ఫంక్షనింగ్ గూడా ఉంటది. షార్ప్ మైండ్ ఉంటది. అందుకనే వీడు కూల్‌గా ఏదో జాబ్‌లాగా చేశాడు. మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు నీట్‌గా కూర్చొని అదే పనిలో దాదాపు 8 గంటల పాటు హ్మ్. సిస్టమాటిక్‌గా చేశాడు. మేబీ ఇతని మిలిటరీ ఎక్స్‌పీరియన్స్ గూడా ఇతనికి ఉపయోగపడింది. 15 ఏళ్ళు మిలిటరీలో పనిచేయడం అంటే ఇతనికి దీనికి సంబంధించిన అండర్‌స్టాండింగు, తర్వాత ఫోరెన్సిక్ అవేర్‌నెస్ గూడా ఉంది. అంటే ఫోరెన్సిక్ వోళ్ళొస్తే దీన్ని ఎలా చూస్తారు, ఆనవాళ్ళని ఎలా పట్టుకుంటారు, ఈ నాలెడ్జ్ అంతా గూడా ఇతనికి ఉంది. హ్మ్. అందుకనే అతను అంత జాగ్రత్త తీసుకున్నాడు. అట్లాగే కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు చంపేసాడు. అయినాక అతను అదేదో మామూలుగా ఎవరైనా కోడిని, మేకని కోయాలంటే కూడా అనుభవం లేనోళ్ళకి భయంగానే ఉంటది. అవును. అలాంటిది ఇతను సొంత భార్యని నీట్‌గా ఒక్కొక్క భాగం కట్ చేసుకొని, దాన్ని ఉడకబెట్టి, దాని తర్వాత కాల్చి, దాని తర్వాత పొడి జేసి, దాని తర్వాత దాన్ని ఫ్లష్ చేసి, మిగిలిన దాన్ని తీసుకెళ్ళి అంటే కూల్‌గా ఇతనేదో అదొక జాబ్‌లాగా
చేశాడు. సో, వీళ్ళకి ఖచ్చితంగా ఇది ఏఎస్‌పీడీ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అయితే ఉండే అవకాశం ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు.